నమస్తే. దిస్ ఇస్ జౌడియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అంటే జనరల్లీ సొసైటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద అంటే పిల్లల్ని అబ్యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే వీధి కుక్కలు చాలా మందిని పిల్లల్ని కూడా అటాక్ చేసి కరిచేస్తూ ఉన్న పరిస్థితి. చాలా మంది పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు, పాపం వాళ్ళకి ఏం తెలీదు, గాయాల పాలై పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి టైంలోని పాపం రేణు దేశాయ్ గారు కుక్కలకి సంబంధించి ఆవిడ తరపు నుంచి ఒక ఫైట్ చేస్తూ ఉన్నారు. సో కుక్కల్ని అని చెప్పేసి. సో మీరు ప్రెస్ మీట్ చూసారు ఆల్రెడీని. సో మీరేం చెప్తారు మేడం? అంటే మీ అభిప్రాయం ఏంటి? లీగల్ గాను గవర్నమెంట్స్ ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంది, ఏం తీసుకుంటుంది? ఆవిడ మాట్లాడిన దానిలోంచి ఒక సారాంశం, అంటే ఏదైనా ఒక మెసేజ్ అందిందని అనుకోవచ్చా? మెసేజ్ అనేది చాలా అగ్రెసివ్ గా అందిందండి. అందాల్సిన వాళ్ళకి అందింది, చేరాల్సిన వాళ్ళకి చేరింది. అది ప్రభుత్వానికి చేర్చిందా, లేకపోతే సుప్రీంకోర్టు చట్టాలని, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎదిరించిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. యానిమల్ లవర్స్ అందరూ తిరుగుబాటు అనేది ఈ జడ్జిమెంట్ లో ఎప్పుడూ ఉంది. నేను కూడా వన్ ఆఫ్ ద యానిమల్ లవర్ అనమాట. సో నేను గతం నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ మాకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ గారితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేదాన్ని. మీరు అంటే అసలు చాలా దారుణం ఏంటంటేనండి, కుక్కల్ని మనమేమి పోషించాల్సిన పనిలా, కొన్ని లక్షల కోట్ల ప్రాపర్టీలు కుక్కల్ని బాగోగుల కోసం సెంట్రల్ నుంచి స్టేట్ కి ఖజానాలో డబ్బులున్నాయి. ఇప్పుడు పిల్లలకి అంటే కుక్క పిల్లల్ని ఎక్కువ మందిని కనకుండా, పిల్లలు పుట్టకుండా దానికి పునరావృతం కాకుండా ఒక ఆపరేషన్ చేస్తారు. మనమంటే డబ్బులు పెట్టి చేపించుకుంటాం, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. కానీ కుక్కలకి ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్, ఫ్రీ ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు రోడ్డు మీద కుక్కలకి పాపం. సో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటది. తర్వాత కుక్కల బాగోగులకి వాటికి ఒక షెడ్ లాంటిది వేసి, వాటిని ఒక్కొక్క బోన్ లో పెట్టి, దానికి ఫుడ్ పెట్టి, దానికి వాటర్ ఇచ్చి, దానికి సర్జరీలు చేసి, మళ్ళీ దాన్ని ఎక్కడ తీసుకొచ్చారో అక్కడే వదలాలి. చట్టాలు చాలానే దృఢంగానే ఉన్నాయండి. మేము అందుకనే పోరాడతాం వాళ్ళతో. ఏమని, ఇదిగో మా బజార్ లో కుక్కలు తీసుకెళ్లిపోయారు, వారం అయిపోయింది, ఇంతవరకు తీసుకురాలా, వాటిని ఎక్కడ వదిలేశారు అంటూ ఆ బజార్ లో యానిమల్ లవర్స్ ఉంటారు, లేకపోతే ఆ వీధుల్లో, లేకపోతే ఆ ఏరియాలో ఉంటారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ పోట్లాడుతుంటారు. పోట్లాడితే అంటే ఏంటంటే అదొక ప్రొసీజర్. ఏంటంటే ఒక ఏరియాలో కుక్కల్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి వాటిని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు. కొన్నిటికి అసలు వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడూ లేదండి. ఇది చక్కగా మంచి చట్టాలే వచ్చిందేమో, అంతకు ముందు ఉందేమో, నాకైతే తెలీదు. వ్యాక్సినేషన్ కూడా చేపించాలి, కుక్కలు కరిసిన ర్యాబిస్ రాకుండా. ఇప్పుడు మనం పెంపుడు కుక్కలు ఉంటాం, మనం వాటికి ఇంజెక్షన్స్ చేస్తాం, అది మనల్ని కరిచినా కానీ మనకేం కాదు, మనకి ర్యాబిస్ రాదు. అలాగే బయట తిరిగే ఊరు కుక్కలకి కూడా మనము వ్యాక్సినేషన్ చేస్తే అవి కరిచినా మనకేమీ కావు. అందులోనూ అన్ని కరవు. మీరు గమనిస్తే మిమ్మల్ని బైకుల వాళ్ళని కరిచిందంటారు కానీ రోడ్ల మీద భిక్షాటన చేసే వాళ్ళని, రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళని, లేకపోతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో 10 మంది లోపల ఉంటారు, 1000 మంది బయటే ఉంటారండి. సో ఆ 1000 మందిని ఎప్పుడు ఎక్కడనో ఘటన జరిగిందేమో అడగండి. మా సందులో చిన్న పిల్లని కరిచేసి చిన్న బిడ్డ చనిపోయింది అంటారే కానీ, ఎక్కువ కుక్కలు ఎక్కడ ఉంటాయి? రైల్వే స్టేషన్ల దగ్గర ఉంటాయి, బస్ స్టాండ్ల దగ్గర ఉంటాయి, మార్కెట్ల దగ్గర ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఉంటాయి. తర్వాత నైట్ టైము ఆ డివైడర్ మధ్యలో పడుకునే వాళ్ళకి ఆ కుక్కలే కాపలా కాస్తాయండి. నేను చాలా చోట్ల ఒక్కొక్క నైట్ టైము ట్రైన్ దిగి ఆ టైంకి వస్తున్నప్పుడు ఆటోలో చూస్తుంటే, ఒక భిక్షాటన చేసే అతను చిల్లర కలెక్ట్ చేసుకుంటుంటాడు కదా, అతని కలెక్ట్ చేసుకొని దిండు కింద పెట్టుకొని, పక్కన పెట్టుకొని, దుప్పటి కప్పుకొని పడుకుంటే, అతని కాళ్ళ దగ్గర ఒక కుక్క కూర్చొని ఉంటుంది. మా ఆటో అతను హార్న్ కొట్టుకుంటూ పోతుంటే ఆ కుక్క కైమని అరిచేస్తూ ఉండేది. అంటే మేమేమన్నా అతన్ని తీసుకుని వెళ్ళిపోతామా, అతను చిల్లర తీసుకెళ్ళిపోతామని అతనికి కాపలా కాస్తుంది. సో చాలా కుక్కలు రోడ్డు మీద కారు వెళ్తుంటే వెంట పడతాయి. అంటే గతంలో వాళ్ళ సహచరులు, అంటే ఏదో ఒక కుక్క, దాంతో పాటు ఉండే కుక్క అటువంటి నల్ల కారు కింద పడి చనిపోయి ఉంటే, ఆ నల్ల కారు చూసినప్పుడల్లా దానికి అగ్రెసివ్ మోడ్ వస్తుంది. చూడు మీ కారోడే మా కుక్కను చంపేసింది అంటూ అవి కూడా పోట్లాడుతుంటాయేమో పాపం. సో నాకు చాలా ఇష్టం ఏంటంటే, ప్రతిరోజు ఒక 60 కుక్కలకి నైట్ టైం ఫుడ్ కలెక్ట్ చేసి పెడుతుంటా. నేను వచ్చే వరకు వెయిట్ చేస్తుంటాయి. నా చేతిలో ఒక బ్యాగ్ ఉంటది, అంటే వేస్ట్ బ్యాగ్. ఆ బ్యాగ్ లో చాలా బోన్స్ ఉంటాయి, అంటే హోటల్లో మిగిలిపోయిన బోన్స్ అని. నైట్ 10:30 నుంచి 11:30 వరకు ఇదే పనిగా ఉంటుంది ప్రతి రోజు దినచర్య.
ఏది మారినా ఇది మారదు. ఒకవేళ ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ఒకవేళ భీమవరం వెళ్ళినా లేకపోతే కర్ణాటక వెళ్ళినా చెన్నై వెళ్ళినా అక్కడికి వెళ్ళినప్పుడు అల్లే హైదరాబాద్ కేసుల పని మీద వెళ్ళినప్పుడు తప్ప మిగతా రోజులు రెగ్యులర్ గా పెడుతుంటా ఫుడ్. అయితే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. నేను వేసిన ముక్కల్ని తీసుకొని తినడమే తప్ప నా చేతిలో ఉండే కవర్ ని కూడా గుంజవు అవి. అవి లాక్కుని వెళ్ళిపోవు. అంటే అంటే రోజు వేస్తాం కదా ఫుడ్, అలా చేయకూడదు తప్పు అని. తర్వాత మీరు గమనించండి, ఒక బజార్‌లో కుక్కలు వెంట పడుతూ ఉంటాయి. కొంచెం పెట్టండి అంటూ వెంట పడతాయి కానీ కరవ్వు. నా చేతిలో ఉండే కవరు లాక్కెళ్ళవు. నేను వేస్తేనే తింటాయి. వేసే వరకు నా చుట్టూ తిరుగుతాయి. ఇంకో పక్క సందుకు రావండి. ఈ సందులోంచి ఆ సందులోకి రావు. ఆ సందులో కుక్కలు కొత్త వాటిని రానివ్వవు. ఏ బజార్‌లో కుక్కలు వాటికే అలవాటు. అవి కొత్త వాళ్ళని రానివ్వవు. మనం ఒకవేళ సాధారణ పౌరులకు కూడా చెప్తున్నాం. ఒకవేళ ఒక సందులో మిమ్మల్ని కుక్క వెంట పడితే మీరు భయపడకండి. అది ఆ సందు వరకే వెంట పడతది. ఆ సందు దాటాక మీరు బంగారం తీసుకొని వెళ్ళిపోండి, ఇంకోటి తీసుకొని వెళ్ళిపోయిన అవి రావు. ఆ సందులో ఇంకొక కుక్కలుంటాయి. అందుకే అవి గ్రామానికి సింహాలు. అడవికి కాదు, గ్రామానికి సింహాలవి. ఆ గ్రామం దాటి అవి బయటికి రావు. అక్కడే ఉంటాయి, అక్కడే తింటాయి, అక్కడే చనిపోతాయి. కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళ ఇళ్లలో వాకిట్లో మిగిలిపోయిందంతా వేసేవాళ్ళు. చక్కగా అక్కడ అలవాటయింది. తర్వాత కాలువలుండేవి. అక్కడ నీళ్లు తాగేవి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల నీటి చుక్క దొరకట్ల. వాటికి తిని ఆ కడుపులో మంటతో వాటరేవి. ఇప్పుడు హోటళ్ల దగ్గర డ్రమ్ములుంటాయి. కింద పడేసి దొర్లేసి అవి అన్ని తినేస్తాయి. మంచినీళ్ళు ఉండవు కదా! కడుపులో మంటొచ్చేస్తాయి. మనమైనా అన్నం తినికి అంటే వేడి వేడిగా మంటగా తిన్నాం. మనకు కూడా మంచినీళ్ళు తాగకుండా ఉండలేం కదా! ఎన్ని రోజులు? ఎక్కడుంటున్నాయి వాటరు? ఎంత దారుణం అంటే ఎంత బాధనిపిస్తదంటే, వాటి కోసం వాటర్ తీసుకెళ్ళి పెట్టలేను కానీ, బోన్స్ అవి ఏస్తున్నప్పుడు ప్రతి మెడికల్ షాప్ అతని, లేకపోతే ఇంకొక షాప్ అతని, "అన్న మీ మీ బయట ఒక చిన్న డస్ట్‌బిన్ లాంటి దాంట్లో వాటర్ పెట్టండన్నా" అంటే, "అమ్మ మీరది పెట్టమంటున్నారు, మళ్ళీ అవి పాడైపోతే లేకపోతే కుక్కలెక్కడికొచ్చేస్తాయి" అంటే, మంచినీళ్ళు ఎండాకాలం ఏ వ్యక్తికిచ్చినా పుణ్యం అంటారు కదా! ఇక జంతువులకి లేకపోతే కాలభైరవుడికి ఇస్తే ఎంత మంచిది అంటూ నేను వాళ్ళని మోటివేట్ చేస్తుంటా. మీరు కాలభైరవ పూజ అంటే కాలభైరవ గుడికెళ్ళి నూనె పోసేసి, నెయ్యేసేసి, పూజారికి డబ్బులిచ్చేసేసి, నెత్తి నోరు అక్కడ కొట్టుకుంటే రాదండి. కాశీకెళ్ళొచ్చిన వాళ్ళు గారెలు వండి కుక్కకి పెడతారు. అలా పెడితేనే కాశీకెళ్ళిన పుణ్యం దక్కుతదట. కాశీ కాపూర్ ఆదినాథ కాలభైరవం భజే అంటే కాశీని మొత్తాన్ని కాపలా కాసే కాలభైరవుడు ఎంత గొప్ప స్థానం అంటే మీకు మీకు సినిమా మోడ్‌లో చెప్పాలంటే 'మగధీర' సినిమాలో ఇప్పుడు రాజ్యానికి గడ్డు కాలం వచ్చింది. ఇంకెవ్వరు కాపాడలేరు అంటే అప్పుడు ఏదైనా మంచి యజ్ఞం చేద్దామంటే, ఈ యజ్ఞం లేకపోతే ఏదో దేవుడు పూజ అదే చేద్దామంటే ఇంకేమి కాదు. మనం కాలభైరవ పూజ చేయాల్సిందే అంటూ అక్కడ శివుడికి సంబంధించినటువంటి పూజ, ఉపాసన జరిగింది. అంటే అది ఎలాంటిదంటే చివరి స్టేజ్ అన్నమాట. మా గురువుగారు చెప్పేవాళ్ళు, మనం ఏ కుక్కకైతే ఫుడ్ పెడతామో, ఆ కుక్కట రోజు నా యజమాని బాగుండాలి, మళ్ళీ ఈ టైం కల్లా వచ్చి ఫుడ్ పెట్టాలని కోరుకుంటదట. ఒకవేళ మన కాలాంతర్యం చెందాల్సొచ్చి, లేకపోతే మనం చనిపోవాల్సొచ్చిన సమయంలో యముడు తీసుకెళ్ళిపోతుంటే యముడిని నిలదీసి అడిగేస్తుందట. నాకు తిండెవరు పెడతారు? నాకు తిండెవరు పెడతారు? నా యజమాన్ని తీసుకెళ్ళిపోతున్నావు అని రోడ్డు మీద కుక్కలు మనతో పోట్లాడతాయట. సో, ఇటువంటి ధోరణిలోనండి ఒంగోలులో ఒక కేసు నమోదయింది. ఆవిడ వీడియోస్ కూడా మీరు ఓపెన్ చేసి పబ్లిక్‌గా చూపించండి. పాపం ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్, అల్లాటప్ప వ్యక్తి కాదు. ఆవిడ ఎన్నో సార్లు అనేది, నేను కుక్కలకి ఫుడ్ పెడుతుంటే అక్కడ వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా. నా మీద దాడి చేస్తున్నారు. నన్ను యాక్సిడెంట్ చేసి చంపబోయారు. మొన్న ఘటన జరిగిందని నేను పోలీస్ స్టేషన్‌కెళ్తే కంప్లెయింట్ ఇవ్వట్లేదు, తీసుకోవట్లేదు. నన్ను కాపాడండి అంటూ మా జనవాణికొచ్చారు ఆవిడ. జనవాణికొచ్చి కంప్లెయింట్ ఇచ్చారు. మరి తర్వాత ఒక 10 రోజులు, 15 రోజులయింది. ఆవిడ ఫోను చేయలేదు. కంప్లెయింట్ ఇచ్చారు. ఏమైందో చేయలేదే. ఆవిడే చేస్తదిలే, పరిష్కారం అయిపోయిందేమో అనుకుంటే ఒక 10, 15 రోజుల తర్వాత ఆవిడతో పాటు ఉండే కొలీగ్ ఒక ఎల్ఐసి ఆఫీసర్ గారున్నారు గుంటూరులో. ఆవిడ అనింది, "ఆ! అవునండి. ఒంగోలులో ఒక ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్" అంటే, "అవునండి. ఆవిడ నా ఫ్రెండే. ఆవిడ పాపం ఇలా కుక్కలకి ఫుడ్ పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆవిడ మీద దాడి చేస్తున్నారు. ఆవిడ పిచ్చిదానిగా లెక్కగడుతున్నారు. ఆవిడ కుక్కల్ని, పిల్లుల్ని అన్నిటిని సాకుతదండి" అన్నారు. "అవునా పాపం ఆవిడ నన్ను ఆశ్రయించారమ్మా. నాకు సహాయం చేయండి. నేను కూడా యానిమల్ లవర్ కదా! చేస్తాను ఖచ్చితంగా" అని చెప్పాను. జర్మనీలో కంప్లెయింట్ కూడా ఇవ్వమని చెప్పాను. "కూటమి నన్ను కాపాడండి" అంటూ ఆవిడ వీడియోలు చేసినవి కూడా మన దగ్గరున్నాయి. అవి కూడా మీరు సర్క్యులేట్ చేయండి. కానీ ఆవిడని చంపేశారు. ఆవిడ యాక్సిడెంట్‌లో చచ్చిపోయారు. చాలా దారుణం. నేను తర్వాత వెంటనే మా పార్టీ ఆఫీస్‌కి ఫోను చేసి, "ఇదిగో ఈ నంబర్ కల్లా ఆవిడ, ఈ పేరు కల్లా ఆవిడ మన దగ్గర కంప్లెయింట్ ఇచ్చారా" అంటే, అక్కడ ఉండేటటువంటి ఒక అధికారి అన్నమాట. అంటే మాతో పార్టీలో ఉండే కేకే గారు అంటే ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖ చైర్మన్‌గా వచ్చినారు చూడండి. ఏదో ఆయన పోలీస్ శాఖ దానికేదో చైర్మన్ ఇచ్చారు. అయితే ఆయన చెప్పారు, "అమ్మ ఆవిడ వచ్చారు. కానీ కంప్లెయింట్ ఇవ్వలేదట. బట్ ఇది విషయం అని చెప్పారమ్మా. ఆవిడ నంబర్‌తో ఫీడ్ అయ్యిందన్నారు." ఆవిడేమో, "నాకు కంప్లెయింట్ ఇచ్చానమ్మా" అని చెప్పారు.
సో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తెలియదు కానీ ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయింది. ఆవిడ అనేది నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతే నా కుక్కలు ఏమైపోతాయి అని. అసలు ఆవిడ కుక్కలకి ఫుడ్ పెడుతున్న వీడియోలు ఆవిడేం అల్లటప్ప కాదండి. ఆవిడ ఒక రచయితట, పెద్ద పెద్ద నాయకుల్ని గతంలో కలిసినారట. ఆవిడ వీడియోస్ ఇందాక నాకు ఫోన్ లో వస్తే నేను మీకు పంపించాను. ఒకసారి మీరు కూడా దాని వీడియోలో లింక్ షేర్ చేయండి. ష్యూర్. ఎందుకంటే చనిపోయిన వ్యక్తికి మనం నివాళులు అర్పించడంలో మన ధర్మాన్ని కోల్పోకూడదు. ఈ అవును. రోజు మీరు రేణు దేశాయ్ గారి ఉగ్ర రూపాన్ని చూసినారు కానీ మా అందరం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడతాను. మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాక అంత పోట్లాడేస్తాను. ఈవిడికి ఏమైనా పిచ్చా కుక్కల గురించి మనతో పోట్లాడుతుంది ఏంటని అనుకుంటారు. అంటే అనుకోని అనుకోని నాకు అవి ఇష్టం. అన్యాయంగా వాటిని చంపేయడం అంటే చాలా బాధగా అనిపిస్తది. సరే ఒక కుక్క బిడ్డని కరిసింది అనుకోండి. మీరు ఆ కుక్కని చంపేయండి. హ్మ్. కుక్కకి పనిష్మెంట్ వేయండి. అన్ని కుక్కల్ని తీసుకెళ్లి కాల్చి చంపేసి 500 కుక్కల్ని చంపేశానని ఒక సర్పంచ్ ఫోటో దిగుతుంటే అవును. ఎంత కోపం వచ్చేస్తుంటదో యానిమల్ లవర్స్ అందరికండి. అసలు నిన్నటి రోజు ఒక వీడియో పెడతాను. ఒక ఒక ఆవిడ పాపం కుక్కకి మందు పెట్టేసినారట. అది మందు తిని అలా పడిపోయి నోట్లోంచి సొంగ గార్చుకుంటూ చనిపోయిందండి. ఆ వీడియో కూడా నాకు పంపించారు. సో హ్మ్. అదే చెప్పాను. ఒక ర్యాలీగా చెయ్యాలమ్మా ఇది ఇక్కడ అయ్యేలాగా లేదనిపిస్తుంది అని. అసలు వీళ్ళు గుళ్ళకెళ్ళి టెంకాయలు కొట్టేసి ఖరీదైన ఖద్దరు చీరలు, ఖాదీ చీరలు లేకపోతే అదేంటి ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్‌లేసేసుకొని గుళ్ళు, గోపురాలకు వెళ్ళిపోతారే అక్కడ ఆ 4 గోడల మధ్య దేవుడు ఉన్నాడని మీరు భావిస్తే, ఆ దేవుడికి ఆకలి తీర్చింది కదా గోమాత. వెంకటేశ్వర స్వామికి ఆ ఆవు ఆవు అంటే ఆవు ఇచ్చినటువంటి పాలతోనే ఆయన బతికాడు. ఆయన్ని కొట్టబోతుంటే ఆవుని కొట్టబోతుంటే ఆయన అడ్డం వస్తే ఆయన తల పగిలింది. ఇదంతా చరిత్ర ఉంది కదా! సమస్త దేవతలు గోవులు ఉన్నాయని మనం అనుకుంటాం కదా! మన సందు చివర కనపడిన ఆవుకు ఒక తోటకూర కట్ట పెట్టలేని మనము గుళ్ళకెళ్ళి లక్షలు లక్షలు చందాలు ఎందుకు ఇచ్చేస్తాము? ఒక ఒక రోజు ఒక ఒక మా గుంటూరులోకి సంబంధించి చాలా విజయవాడలోనండి. హ్మ్. ఒక పెద్ద స్వామీజీలందరూ మీటింగ్ పెట్టేసినారు. ఒక 10, 20 మంది పెద్ద పెద్ద ధర్మకర్తలు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నవాళ్ళు. హ్మ్. నన్ను అడిగారు అందరూ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటూ అడిగితే నేను అడిగినాను. స్వామి మీకు అన్ని లక్షల ఆస్తులు, కోట్ల ఆస్తులుంటాయి. అన్ని వందల ఎకరాల భూములుంటాయి. మీరందరూ ఒక సన్యాసి జీవితం, ఒక ఆశ్రమ జీవితం గడపాలి అనుకుంటే, మీకు నాందిగా మీరు ఫస్ట్ దేవతగా గోమాతనే పూజిస్తారు కదా! అంటే, అవునమ్మా కరెక్ట్‌గా చెప్పినారు అన్నాను. మరి ఆ గోమాతలు రోడ్డు మీద ప్లాస్టిక్ తింటున్నాయి. మీరు రోడ్డు మీద అతికిచ్చిన పోస్టర్‌లు తింటున్నాయి. అశుద్ధాన్ని తింటున్నాయి. ఆ! ఎక్కడో కనీసం మన రాష్ట్రం వరకు నిబద్ధతగా అంటే యోగి ఆదిత్యనాథ్ గారు చాలా పాపులేషన్ 22,00,00,000 పాపులేషన్ ఉండే ఉత్తరప్రదేశ్‌కి యోగి ఆదిత్యనాథ్ గారు ఆధార్ కార్డ్ ఇచ్చినారు ఆవుకి. అంటే ఆవు బతికుంది, చనిపోయింది మాకు తెలియాల. ఏ అనారోగ్యంతో చనిపోయిందో తెలియాల. ఎవరు చంపేస్తున్నారో దానికి కారణమైన వాళ్ళని తెలియాల. అంటూ ఒక గొప్ప చట్టాలు ఇచ్చినారు కదా! మీరు ఆవుని కాపాడలేక మీరు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుంటే మీకేమొచ్చిద్ది స్వామి? మీకు అన్ని వందల ఎకరాల్లో కొంచెం ఆవుకి కూడా కించిత్ చోటివ్వండి. అక్కడ లారీల్లోనండి ఇక్కడి నుంచి ఒరిస్సాకి, కేరళకి, చెన్నైకి, అక్కడి నుంచి అబుదాబికి, ఆ దేశాలకి ఆవులు ఎక్స్‌పోర్ట్ అయిపోతుంటాయి. ఆ దేశంలో ఆవుని చంపరు. ఇక్కడి నుంచి ఆవు మాంసాన్ని తీసుకెళ్తారు. హ్మ్. మొన్న లూలు మాల్ ఒకటి ఓపెన్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు. మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానంటే గోమాంసాన్ని పట్టి పెడతారా అని. నిన్నటి అవును. రోజు వైజాగ్‌లో కొన్ని వేల, వందల కేజీలు దొరికేసినాయి. అంటే వేల కేజీలు దొరికినంటే ఎన్ని ఆవు చనిపోయిన మాంసాలను అలా స్టోరేజ్ చేశారు. హ్మ్. ఇప్పుడు పండగలొచ్చేస్తుంటే భయమేస్తుంది. దేంట్లో ఏం కలిపేస్తున్నారో. అవును. చాలా బాధనిపిస్తుంది. మనం వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మన ధర్మాన్ని మన కళ్ళ ముందు చంపేస్తుంటే, మనం ఓట్ల కోసమో, నోట్ల కోసమో మనం అమ్ముడుపోతుంటే ఇంకెక్కడ పోతుంది ఈ వ్యవస్థ? అవును. ఈరోజు ఈరోజు కాలభైరవుడు పూజ అంటే మీ కళ్ళ ముందున్నటువంటి కుక్కలకి మిగిలిపోయిన ఫుడ్‌ని పెట్టండి. ప్రతి సందులో ఒక 5, 6 కుక్కలుంటాయి. ఒక 10 కుక్కలుంటాయి. ఆ సందులో 200 ఇల్లులుంటాయి. అపార్ట్‌మెంట్‌లో ఇన్నిన్ని ఫ్లోర్స్ ఉంటాయి. మిగిలిపోయిన వేస్ట్‌ని మీ వాచ్‌మెన్‌తో చెప్పి ప్రతి ఇంట్లో వేస్ట్‌ని కలెక్ట్ చేసి బయట పెట్టేయండి. ఒక సిమెంట్ దాంతో మనం ఏదైతే కుండీలు పెట్టుకుంటాం చూడండి. ఆ అవును. కుండీలో ఒక తొట్టి లాంటిది చేసి వాటర్ పోయండి. ఆ సందులో కుక్కలు ప్రశాంతంగా కడుపు నిండా తింటాయి. హ్మ్. ఎవ్వరిని కరవు. ఒకే ఈ ప్లేస్‌లో బజార్‌లో కాపలా అలవాటయిపోతే అక్కడే తింటాయి అవి ఇంకా. హ్మ్. 100% అండి. అది అసలు చాలా దారుణం. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన తీరుకి ఆవిడ ఒకటే చెప్తుంది. ఒక పసిబిడ్డని నడి రోడ్డు మీద ఒక 6 ఏళ్ల పిల్లను ఒక 6 నెలల బిడ్డను రేప్ చేస్తే మీ మీ చట్టాలు వారిని చంపవే. సంవత్సరాలు పొడిగించి ఎప్పటికో జడ్జిమెంట్లు ఇస్తారు కదా! మరి ఒక కుక్క చంపితే అంటే ఒక పిచ్చి కుక్క ఒకళ్ళని కొరికినా, ఒకళ్ళని చంపేసినా ఆ కుక్కని చంపేయండి నిర్దాక్షిణ్యంగా.
కానీ అన్ని కుక్కల్ని చంపేస్తానంటే అంటే ఒకడు రేప్ చేసి సొసైటీకి వాడి వల్ల నష్టం జరిగితే అందరు మగవాళ్ళని చంపేస్తే మీరు ఊరుకుంటారా అంటూ ఆవిడ చాలా ఉగ్ర రూపంగా కనపడింది, అడిగింది, ప్రశ్నించింది. కానీ ఆ కోపం ఎందుకు వచ్చిందంటే కళ్ళ ముందు 500 కుక్కలు బలైపోతుంటే ఆ యానిమల్ లవర్ ప్రతి ఒక్కరికి లోపల బాధ అలాగే ఉంటుంది. మీరు నిలదీయాలా, మీరు ప్రశ్నించాలా, అది మీ ధర్మం అంటూ ప్రతి ఒక్కరు ఒకరికొకరు వాళ్ళు అనలైజ్ చేసుకోవాలా. అవేమన్నా మన నుంచి బంగారం కొట్టేస్తదా? డబ్బులు కొట్టేసిద్దా? ఇప్పుడు మన చేతిలో బంగారం జ్యువెలరీ ఉందనుకోండి, అవి కొట్టేస్తదా? కొట్టదు కదా! డబ్బులు కొట్టేస్తుందా? కొట్టదు కదా! మన ఒంటి మీద ఖరీదైన బట్టలు లాగేస్తుందా? లాగదు కదా! అదేదైనా చేతికి దొరికితే తింటది. అది దేనికి తింటుంది? ఆకలితో తింటుంది. అవును. అదే మిగిలిపోయిన వేస్టే కదా! మనం దాని కోసం వండేం వెయ్యక్కర్లేదు కదా! సో, అంటే సో మీరేమంటారు మేడం? మన వాటికి కడుపు నిండా నిజంగానే తిండి, నీరు దొరికితే మనుషుల మీదకి అటాక్ చేసే ఛాన్స్ ఉండదు అనేదే గదా! మీరు ఒకటి అండి. దాని గురించి మనకి 'హరిహర వీరమల్లు'లో పవన్ కళ్యాణ్ గారు ఒక 2 మాటలు చెప్పారు కుక్కల గురించి, అడవి కుక్కల గురించి. హ్మ్. ఒకటి వాటికి మనం కీడు చేస్తామేమో, హాని చేస్తామన్నప్పుడు మన మీద దాడి చేస్తాయి. హ్మ్. లేదంటే ఆకలితో మన మీద దాడి చేస్తాయి. హ్మ్. అంటే రెండే కాన్సెప్ట్స్ వాటికి. అవి మన మీద అగ్రెసివ్‌గా వెళ్ళడానికి గల కారణం ఒకటి ఆకలితో ఉంటాయి. లేకపోతే మనం ఏదైనా చేసేస్తాం. కర్ర తీసుకొని వెంటబడితే మనతో వెంటబడతాయి. హ్మ్. మనమేదో చేసేస్తామేమోనని తనని తాను కాపాడుకోవడం కోసం చేస్తుంటాయి. లేదా అనుమానంగా అక్కడక్కడ తచ్చెట్లాడుతుంటాయి. మీరు రోజు చూస్తే స్విగ్గీ ఆర్డర్‌లు డెలివరీ చేయడానికి ఎంతో మందొస్తుంటారు. అవును. వాళ్ళ ఆ ఏరియాకి కొత్త వాళ్ళు. ఏ రోజు స్విగ్గీ ఆర్డర్ డెలివరీ చేసేవాడిని ఒక్కడినన్నా కుక్క గరిసిందని చూపించమనండి. హ్మ్. వాడు అనుమానంగానే తచ్చెట్లాడతాడు. కానీ వాడు బతుకు తెరుక్కొచ్చాడు. వాడు అడ్రెస్ వెతుక్కుంటున్నాడు అన్న విషయం వాటికి తెలుసు. సో, ఇక్కడ తప్పు జరుగుతుంటే అంతవరకు రెక్టిఫై చేయండి. కానీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన చట్టం మీరు కుక్కలన్నిటిని తీసుకొనెళ్లి ఎక్కడో దూరంగా పెట్టండి. అక్కడ ఫుడ్ ఇవ్వండి. అక్కడ వాటర్ ఇవ్వండి. వాటిని కాపాడండి అనిందే కానీ వాటినేం చంపేయమని చెప్పలేదు. హ్మ్. తర్వాత వాటికి వ్యాక్సినేషన్ కూడా వేయమని చెప్పింది. హ్మ్. మేమేం చెప్తున్నామంటే ఆ సుప్రీం కోర్ట్‌కి మీరు కోట్లిస్తానన్నా, బంగ్లాలు కట్టిస్తానన్నా, ఫెసిలిటీ ఇస్తానన్నా అవి ఆ సందులు దాటి బయటికి పోవు. హ్మ్. ఆ సందుకే రాజవి. బయటికి పోవు. బయట ప్రపంచం వాటికి తెలీదు. నేను నా చేతిలో ఉండే ఫుడ్ కవరు ఆ సందులో వరకే పెట్టి పక్క సందులోకొస్తే అవి రావు. అవి హ్మ్. ఇక్కడికి రానివ్వు, ఇవి అక్కడికి పోవు. మీరు ఎలా చట్టాలు ఇచ్చేటప్పుడు కనీస అవగాహన లేకుండా ఇస్తారు అంటూ మేనకా గాంధీ గారు కేసు వేశారు. హ్మ్. మీరు ఒకవేళ వ్యాక్సినేషన్ చేపించి ఒక పెద్ద పెద్ద గదుల్లాంటి వాటికి కట్టి బోన్స్ పెట్టి వాటికి ఫుడ్ పెట్టాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చవుతది. మీరవి పెట్టగలరా? హ్మ్. అవన్నీ పెట్టిన రోజున మీరిక్కడ కుక్కల్ని తీసుకొని వెళ్ళండి. మీరక్కడ వాటికి అంటే పునరావాసాలు చూపించకపోతే వాళ్ళని కదపకూడదు. అవును. మీరు ఈ రోజు రోడ్డెమ్మట ఇళ్ళేసేసుకుంటారు. కాలువ కట్టల దగ్గర ఇళ్ళేసేసుకుంటారు. వాళ్ళ భూములు కావవి. గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేసేసొస్తుంటారు. కానీ 10 ఏళ్ల నుంచి వచ్చాం, 15 ఏళ్ల నుంచి ఉన్నాం. మేమిక్కడే ఉన్నాం. మా ఇళ్ళకి పునరావాసం చూపించాకే మీరిక్కడి నుంచి ఖాళీ చేపించాలంటారు. హ్మ్. అంటే వాళ్ళవి కాదవి. వాళ్ళ భూములు కాదు. వాళ్ళు అనాథరైజ్డ్‌గా ఆక్యుపై చేసి కూడా మాకెక్కడన్నా ఇల్లు చూపిస్తే చెప్పండి. ఇల్లు ఇచ్చాక చెప్పండి. అప్పుడు మేమిక్కడి నుంచి ఖాళీ చేస్తామంటారు. హ్మ్. చట్టాలు కూడా అలాగే ఉన్నాయి. అలాగే మీరు కుక్కల్ని తీసుకొనెళ్ళేటప్పుడు వాటికి వ్యాక్సినేషన్ చేసే ఊరవతల ప్లేస్‌లేవో చూపిచ్చండి. హ్మ్. అవి శానిటైజేషన్ చెయ్యండి. వాటికి వ్యాక్సినేషన్ చేయండి. వాటికి పునరావృత్తి కాకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చెయ్యండి. ఇవన్నీ చేయడానికి అంతా రెడీ చేశాక అప్పుడు కుక్కల్ని తీయండి. అప్పటి వరకు మీకు లిఫ్ట్ చేసే అధికారం లేదు అంటూ కూడా చట్టాలే ఉన్నాయి. హ్మ్. 500 కుక్కల్ని చంపేసి ఒకడు హీరోయిజం చూపించుకోవడానికి వచ్చినటువంటి సర్పంచ్‌కి ఆవిడ నిలదీసి అడుగుతుంది. నీ ఏరియాలో ఎన్ని బెల్ట్ షాపులున్నాయి? ఎంతమంది భర్తలు భార్యలను చంపేస్తున్నారు? ఎంతమంది ఆడబిడ్డల మీద రేపులు జరుగుతున్నాయి? వాళ్ళందరికీ నువ్వు ఇలాగే శిక్ష వేశావా? అంటూ అక్కడ చూపించండి మీ మగతనం. ఇక్కడ కాదు కుక్కల్ని చంపడంలో కాదు. అంటే నోరెత్తి మాట్లాడలేనివే గన వాటిని చంపేస్తున్నారు. అంటే పర్సనల్‌గా ఆమెని టార్గెట్ చేసి మీరిలాగా పవన్ కళ్యాణ్ గారి భార్య ఎందుకు మాట్లాడుతది గట్టిగా, అందుకే ఆయన వదిలేసాడు అనే పిచ్చి మాటలు. అది వ్యక్తిగత విమర్శలొద్దు. ఆవిడ టాపిక్ మాట్లాడింది. దాని గురించి మీరు విమర్శించండి. ఆవిడ సమాధానం చెప్పగల సమర్థత ఆవిడకుంది. అవును. అంతేకాని మళ్ళీ పర్సనల్ విషయాల్లోకి పర్సనల్ అటాక్ ఎందుకు? హ్మ్. నేను ఒకటే చెప్తున్నా. ఓటికి 2000 ఇవ్వందే ఓటెయ్యని ప్రజల కోసం జీరో పాలిటిక్స్ అన్న వ్యక్తి ఈ రోజు రాజకీయం చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. హ్మ్. అంటే ఒక ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఆయన తపన పడుతున్నాడు. ఆ ప్రజలు ఇప్పుడు బానే వింటారు. మీరు రోడ్లేస్తే వేయించుకుంటారు. వీధి లైట్లు వెలిగిస్తే వెలిగించుకుంటారు. కానీ ఎలక్షన్ టయానికి నీకు ఓటుకి 2000 ఇవ్వందే, 5000 ఇవ్వందే ఎవడు బయటికి రాడు. హ్మ్. ఎవరు బయటికి రారు. ఓరి మా సందులో డబ్బులు పంచలేదంటారు. మా సందులోకి అసలు నాయకుడు రాలేదంటారు. అసలు దారుణం 2 పార్టీల దగ్గర ఓట్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళ కోసం నాన్న పడుతున్న కష్టం ఒక పక్కనైతే, నోరు లేని మూగ జీవాల పక్కన
నిలబడుతుంది. ఒక ముద్ద ఫుడ్ పెడితే అవి వాటిని పట్టుకొని ఉంటాయి. అందుకే అంటారు చాలా మంది, కుక్క బిస్కెట్లు వేసినట్టు వేస్తే వాడే పడి ఉంటాడురా అని. అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు తిండి పెడితే అవి నీకు విశ్వాసం చూపిస్తాయి. నిన్ను దాటిపోవు. నీకు కాపలా కాస్తాయి అనేగా. కుక్క బిస్కెట్‌లు పడిపోయినాడురా! కుక్కలు ఆ బిస్కెట్‌లేయండి వాడే పడుంటాడురా! అంటే బిస్కెట్‌లకి పడిపోయే కుక్కల్ని మీరు కాల్చి చంపేస్తారా? ఒకవేళ మీ మీద అవి పోట్లాడుతుంటే మీరు బిస్కెట్‌లెయ్యండి. హ్మ్. లేకపోతే మీరు ప్రేమగా నేనేం చేయలేదు తల్లి, నేను ఇటువైపు వచ్చినాను అనండి. సరే మీ అందరిని దాడి చేస్తున్నాయి కదా! మరి రోడ్డు మీద భిక్షాటన చేసేవాళ్ళని ఎందుకు కరవట్లా? హ్మ్. ఎందుకు రైల్వే స్టేషన్‌ల దగ్గర ఉండేవాళ్ళని ఎందుకు కరవట్లా? ఎందుకు వాళ్ళని కాల్చి చంపేయట్లా? సో, ఇవన్నీ ఒక ఎత్తండి. ఒక మనిషి ఒక మాట మాట్లాడితే దాని గురించి ఆలోచించండి, అర్థం చేసుకోండి గానీ పర్సనల్ టార్గెట్‌లు చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఎనీవే సుప్రీం కోర్ట్ ఇచ్చిన చట్టాల్ని, గైడ్‌లైన్స్‌ని గౌరవ మున్సిపల్ కమిషనర్‌లు కూడా పాటించాలి, గౌరవించాలి. కనీసం కుక్కల సొమ్ము గూడా తింటున్నారు. నీచం. కొన్ని లక్షల కోట్లు డబ్బుల్ని దారి మళ్లిస్తూ వ్యాక్సినేషన్ అయిపోయిందండి అంటున్నారు. నాకు హ్మ్. తెలిసి 5 బజార్‌లున్నాయి. 5 బజార్‌లో ఒక్క కుక్కను గూడా ఇంతవరకు తీసుకెళ్ళా. కానీ హ్మ్. ఎంత డబ్బులు లెక్క రాశారో నేను లెక్క తీపిస్తా. ఈ బజార్‌లో కుక్కలన్నిటికి వ్యాక్సినేషన్ చేసేసానని డబ్బులు లెక్క రాసేసారు. మరి ఏ హ్మ్. కుక్కలకి వ్యాక్సినేషన్ చేపిచ్చారు? ఏ కుక్కల్ని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు? హ్మ్. ముందు వాటిని ఇక్కడి నుంచి ఫోన్ పెట్టి లిఫ్ట్ చేయాల. కుక్కల్ని పట్టుకునే వాళ్ళే లేరసలు. అవును. అంతరించిపోయారు. వాళ్ళని ఇంతవరకు రిక్రూట్ చేయలేదు. ఈ రోజు గుంటూరులో ఇప్పటికిప్పుడు కుక్కల్ని పట్టుకోండి అంటే 10 మంది కుక్కల్ని పట్టుకునే నైపుణ్యత గల వాళ్ళే లేరు. హ్మ్. కుక్కల్ని పిలిస్తే వస్తాయా? వాటిని వెంట పడాలి, వేటాడాలి, బోన్లు తీసుకెళ్ళాలి. అవి గోడలు దూకి పారిపోతే వీళ్ళు గూడా గోడలు దూకగలగాలి. అవును. ఇవన్నీ చాలా ఉంటాయి. పోలీసోడికి మించినటువంటి వర్కౌట్ చేస్తాడు కుక్కల్ని పట్టుకునేవాడు. అవును. సో, అటువంటివన్నీ కూడా ఇంతవరకు రిక్రూట్‌మెంట్ లేదు. అక్కడ శుభ్రమైన పరిసర ప్రాంతాలు లేవు. గతంలో కూడా మా కమిషనర్ గారితో నేను ఒక రోజు పోట్లాడినా. అయ్యా! మీరు కుక్కలు పెట్టే ప్లేసు చాలా అసభ్యంకరంగా ఉంది. లేకపోతే బాగా కంపు వస్తుంది. లేకపోతే అక్కడ బాగా క్రిమి కీటకాలున్నాయి. లేకపోతే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. వాటి టానిక్ ఫుడ్ పెట్టట్లేదంటే, లేదే నేను 2 అవర్స్ అక్కడే ఉన్నానే. మంచి స్మెల్ వచ్చిందే. అసలు చాలా బాగుందే హ్మ్. అన్నాడు. అరె! నేను వచ్చాను సార్. ఇప్పుడే వచ్చినాను సార్ అంటే, లేదు లేదండి. నేను ఇందాకే వెళ్ళొచ్చాను అన్నారు. నేను హ్మ్. ఇదేంట్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు. భగవంతుడు అనేవాడు ఒకడుండాలా. వీళ్ళకి సమాధానం చెప్పాలా అనుకున్నా. హ్మ్. వితిన్ 2, 3 డేస్‌లో సెంట్రల్ ఢిల్లీ నుంచి ఒక బ్లూ క్రాస్, రెడ్ క్రాస్ లాంటి వాళ్ళందరూ వచ్చేసారు ఎన్‌జీఓలు. హ్మ్. వచ్చేసి వాళ్ళేం చేసినారు, అక్కడికెళ్లి చెక్ చేస్తే అక్కడ శుభ్రంగా లేదని రాసినారట. హ్మ్. అప్పుడు అదే కమిషనర్ వచ్చి, అవునా రజనీ గారు మీరు చెప్పారు. ఆ రోజు నేనెళ్ళినప్పుడు వాళ్ళు నటించినారేమోనండి. అప్పటికప్పుడు పెనాలేసేసినారు. నాకు శుభ్రంగా అనిపించింది. తర్వాత ఎన్‌జీఓ వాళ్ళొచ్చి చెప్పారు. నేను రేపటి నుంచి వాటి మీద కాన్సంట్రేషన్ పెడతాను. అంటే మేము చెప్తే నమ్మరా? హ్మ్. ఎన్‌జీఓ వాళ్ళు చెప్తే నమ్ముతారా? ఎన్‌జీఓ వాళ్ళు ఒక వితిన్ 1 వీక్‌లో వచ్చారు కాబట్టి మీరు నమ్మారు. వాళ్ళు ఒక 2 నెలలు రారు, 3 నెలలు రారు. అప్పుడు ఆ కుక్కల పరిస్థితి ఏంటి? అవును. అసలు కుక్కలకి ఎక్కడైతే ఆపరేషన్ చేస్తారో ఆ ప్లేస్‌లో మందు బాటిల్ పెట్టుకొని అక్కడ కూర్చున్నోడు ఒకడు తాగుతూ కూర్చొని పాన్ పరాకులేసుకుంటూ ఉన్నారు. నేను అప్పటికప్పుడు తలుపు కొట్టి బయటికి రండి ముందు అంటూ వాళ్ళని బెదిరించి గట్టిగా మాట్లాడితే వాళ్ళొచ్చి, మేము డాక్టర్‌లమండి అని. ఏది నీ ఐడీ కార్డ్ చూపించు. నువ్వు వెటర్నరీ డాక్టర్‌వా? నువ్వెక్కడ సర్టిఫైడ్ అయ్యింది? వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదండి. ఆ పక్క హ్మ్. ఒరిస్సా వాళ్ళు. వాళ్ళకి భాష కూడా అర్థం కావట్లా. వాళ్ళకి ఏ హ్మ్. సర్టిఫికేట్ ఉందో తెలియట్లా. వాళ్ళు బూట్లేసుకోంగానే డాక్టర్‌లయిపోతారా? హ్మ్. ఎక్కడ చదివావు? బయటికి ఆపరేషన్ ఎలా చేసిస్తున్నావు? హ్మ్. మత్తు కూడా పెట్టకుండా వాటి నోటికి గుడ్డలు కట్టేసి, ఏదో అక్కడ ఘాట్లు పెట్టి 2 కుట్లేసేసి మళ్ళీ పంపించేసి ఇదిగో ఆపరేషన్ అయిపోయిందంటున్నారు. హ్మ్. నాకు ఆపరేషన్ అవ్వలేదని అవి చెప్పలేవు. ఆపరేషన్ ఎలా అయిందో మనకి తెలీదు. అవును. మళ్ళీ వెంటనే కుక్క పిల్లల్ని కనేస్తుంది. ఈ పిల్లలు ఏ కార్‌ల కిందో పాపం అవును. చల్లగా ఉంటది కదా! ఎండకి ఎక్కువైపోయి కారు కింద పడుకుంటారు. కారు హార్న్ కొట్టకుండా వీడు తీసేస్తాడు. తొక్కిచ్చేస్తాడు. దాన్ని తీయడానికి కూడా మళ్ళీ ఎవరు రారు. మున్సిపాలిటీ వాళ్ళొచ్చి తీసే వరకు అది పాపం అక్కడ స్మెల్ వస్తానే ఉంటది. అవును. దాని దగ్గర కూర్చొని పాపం తల్లి కుక్క ఏడుస్తూ ఉంటది. సో, ఇవన్నీ చూస్తుంటే చాలా దారుణంగా ఉంటదండి. అది యానిమల్ లవర్స్‌కి గవర్నమెంట్ ప్రభుత్వం గూడా సీరియస్‌గా తీసుకొని మీరన్నట్టుగా ఒక లైనప్ చేసుకొనొస్తే ఇటు ప్రజలకి ఇబ్బంది ఉండదు. అటు కుక్కలకి గూడా ఇబ్బందుండదు. 100% తీసుకోవాలి. ఎందుకంటే మీ సొమ్ము మీరేం పెట్టట్లా. అవును. వాటి వాళ్ళ బడ్జెట్ సొమ్ము వాటికున్నాయి. వాటికుందిగా. కుక్కల సొమ్ము వాటికున్నాయి. వాటిని చక్కగా ఖర్చు పెట్టండి. వాటి అవసరానికి వాడండి. అక్కడక్కడ తొట్లు పెట్టి నీళ్లు నింపండి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చాక కుక్క తాగడానికి ఒక చుక్క నీళ్లు దొరకట్లా. అంత హ్మ్. ఫుడ్ పెట్టాక అది నీళ్లు లేకపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆ కోపంతో ఆ అగ్రెసివ్ నేచర్‌తో ఎవరో ఒకళ్ళని కొరికేస్తదది. అవును. మరి దానికి ఏదో ఒక స్మెల్ ఉండాలి కదా! అందుకని బ్లడ్ స్మెల్ కోసం వెళ్ళిపోతుందేమో. మీరెందుకు వాటర్ పెట్టట్లా? మీ వీధిలో కుక్కల్ని మీరు ప్రొటెక్ట్ చేయలేరు. మిమ్మల్ని మాత్రం అలా చేసేయాలి, ఇలా చేసేయాలి అంటారు చట్టాలు. సో, హ్మ్. ఖచ్చితంగా చాలా డబ్బు సెంట్రల్ నుంచి స్టేట్‌కొస్తూ ఉందండి. దాన్ని వాటికే ఖర్చు పెట్టాలి. నిన్నటి రోజు కూడా చంద్రబాబు గారి మీటింగ్‌లో కూడా ఒక కమిషనర్ చెప్పారు.
వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తున్నామండి, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో అవుతున్నామన్నారు. కానీ ఎక్కడ కూడా ఫాలో అవ్వట్లేదు. యానిమల్ లవర్స్ రాష్ట్రం అంతా జిల్లాల వ్యాప్తిగా అందరూ కూడా తిరగబడే నేచర్ లోకి వచ్చేసినారు. అంటే కొన్ని సంవత్సరాలకి మనం కొన్ని జంతువులు మనం చూడలేము. అవును. ఫర్ సపోజ్ వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు. ఇవాళ రోజు పిల్లలకి చూపించడానికి గాడిదలే కరువైపోయింది. వరాహమూర్తి అవతారంలో మనం దేవుణ్ణి చూసామంటాం. వరాహమూర్తి ఎవరు అంటే పంది. ఈ రోజు ఒక్కటి కనపడదు. ఒక్కటి కనపడదు. అవి అంతరించిపోయినాయి. కొన్ని రోజులకి కాలభైరవుడు అంటే విశ్వాసం చూపించే కుక్కలు ఒకప్పుడు ఉండేవి. 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఈ బజార్‌లో ఇలా ఇక్కడిక్కడే తిరుగుతా ఉండేవి అని మనం కూడా చెప్పుకోవాల్సిన రోజులొస్తాయి. లేకపోతే బోన్‌లో చూడాల్సొచ్చిద్ది. ఫోన్‌లో చూడాల్సొస్తది. సో, ఖచ్చితంగా ఇలా తరం అంతరించకూడదండి. ప్రతి ఒక్కరు ఒక మానవతా దృక్పథంతో చూడండి. మనల్ని ఎందుకు కరుస్తుంది? రోడ్డు మీద ఉండే వాళ్ళని ఎందుకు కరవట్లేదు? అక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చింది? ప్రాబ్లమ్ వస్తే దాంతోనే చూడండి. అన్ని కుక్కల్ని చంపడం అనేది కరెక్ట్ కాదు. మనం మనసు లోపల మన మానవత్వం అనేది ఒకటి చాటుకోవాలి. విశ్వాసం చూపించే కుక్కల్ని కళ్ళ ముందే చంపేసి మందు పెట్టేస్తే ఏమొస్తది? ఏమొస్తది? ఆ పాపం మనకే కదా! మీరెక్కడెక్కడో దీపాలు వెలిగించి కాలభైరవ పూజలంటూ ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. మీ కళ్ళ ముందున్న కుక్కకి ఒక ముద్ద పెట్టండి. మీరు పోకూడదు. మళ్ళీ మా యజమాని రావాలి. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే టయానికి నాకు ఫుడ్ పెట్టాలని మనస్ఫూర్తిగా నీ కుటుంబ సభ్యులు కోరుకుంటారో, కోరుకోరో గానీ ఆ కుక్క కోరుకుంటది. మీరు చాలా చోట్ల గమనిస్తే పెంపుడు కుక్కలు యజమాని చనిపోయిన 15 రోజుల్లో పెంపుడు కుక్కలు చనిపోతాయి. అసలు వాటికి ఎంత ఫుడ్ పెట్టినా, ఎవరొచ్చి పెట్టినా అవి తినవు. అవి ఆ యజమానే రావాలి. ఆ యజమానే పెట్టాలి. అవి లేకపోతే 15 రోజులు చనిపోతాయి. నువ్వు చనిపోతే నీ భార్య చనిపోదు. నీ బిడ్డ చనిపోదు. నీ తల్లి చనిపోదు. నీ తండ్రి చనిపోదు. నువ్వు పెంచుకున్న కుక్క చనిపిస్తుంది. సో, సో, చాలా ఖచ్చితంగా సెన్సిటివ్ అవి గూడాను. విశ్వాసంగా ఉండాలండి. వాటి డబ్బులు వాటికే వాడాలి. ధర్మంగా ఉండాలి. అలా మాట్లాడేటటువంటి రేణు దేశాయ్ గారిని గాని, లేకపోతే రష్మి గాని, లేకపోతే ఇంకా చాలా మందొస్తారు అందరూ. వాళ్ళందరిని ప్రశ్నించడం ఆపి మీరు చేయగలిగేది చేయండి. లేకపోతే మానేయండి. అది మీ కర్మ. అంతేగాని మంచి చేయడానికి వచ్చిన వాళ్ళని, మంచి చెప్పడానికి వచ్చిన వాళ్ళని బురద చల్లే బుద్ధి మానుకోండి. చేయగలిగితే రైట్. మంచి చేయండి. లేకపోతే తప్పుకోండి. అంతేగాని మీ ఇంట్లో కుక్కల్ని పిల్లల్ని కరిస్తే బావుంటదా? కుక్కలు వాకిట్లో తిప్పితే బావుంటాయి. పిచ్చ కబుర్లు చెప్పకండి. సో, రైట్. వాటి డబ్బులున్నాయి. వాటిని వాటికే ఖర్చు పెట్టండి. భారతదేశ చట్టాల్లో మనమెలా పుట్టామో, భూమి మీద మనకెలా బతికే హక్కుందో, ప్రతి ప్రాణికి అలా బ్రతికే హక్కుంది. సో, దాంట్లో కీలకమైన కొన్ని కొన్ని జంతువుల్ని అంతరించిపోకుండా మనం కాపాడుకోవాల. ఈరోజు మనిషిని చంపేసినా అంత చట్టం లేదు కానీ, ఒక జింకని ఒక జింకని చంపాడనో, జింకని తిన్నాడనో, లేకపోతే జింక మాంసాన్ని జింకని వేటాడాడనో సల్మాన్ ఖాన్ ఈ రోజుకి కేసుల్లో తిరుగుతున్న ధోరణి మీరు చూసారు. అవును. సో, వాటికొకలాగా, వీటికొకలాగా కొన్ని కొన్ని ఉంటాయండి చట్టాలు. సో, వాటిని దయచేసి మనం కాపాడుకోవాలి. వ్యాక్సినేషన్ చేపిస్తే ఏ రాబీస్ వ్యాధి రాదండి. కుక్కకి ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఉంటాయి. ఒకవేళ కుక్క మనల్ని కలిసినా ఇమ్మీడియేట్‌గా మనం వెళ్లి ఇంజెక్షన్‌లు చేయించుకొని 3 డోసులుంటాయి. అవి చేయించుకున్న ఏమీ కాదు. సో, అలా అని మీ జాగ్రత్తలో మీరుండండి. హ్మ్. వాటిని కూడా ప్రొటెక్ట్ చేయండి. అవి కూడా మనతో పాటే ఈ భూమి మీద పుట్టినాయి కాబట్టి వాటికి కూడా బతికే హక్కుందని నేను భావిస్తున్నానండి. రైట్ మ్యామ్. రైట్. థాంక్ యూ మ్యామ్.